తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఈఏపీ సెట్ ఉమ్మడి పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి మే 4వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. 2 సెషన్లలో నిర్వహించే ప్రవేశ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 1 నిమిషం ఆలస్యం నిబంధన అమలుతో పాటు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సులువుగా చేరుకునేందుకు తొలిసారిగా హాల్ టికెట్పై QR కోడ్ ముద్రించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 246 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నేటి నుంచి తెలంగాణ ఈఏపీ సెట్ పరీక్షలు జరగనున్నాయి. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,05,774 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 246 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్లో ప్రవేశాల కోసం 2,19,420 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాల కోసం 86,101 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇంజనీరింగ్ కోసం 93,711 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ కోసం 65,016 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల విషయంలో గందరగోళం చెందకుండా ఉండేందుకు హాల్ టికెట్పై తొలిసారిగా QR కోడ్ను ముద్రించారు. దీంతో పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉందో, అక్కడికి ఎంత సమయం పడుతుందనే సమాచారం విద్యార్థులకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఒకసారి QR కోడ్ను ఆన్ చేసుకుంటే నేరుగా పరీక్షా కేంద్రాలకు వద్దకు విద్యార్థులు సులువుగా చేరుకుంటారు. విద్యార్థులకు పూర్తి సమాచారం ఇవ్వడంతో పాటు 1 నిమిషం ఆలస్యం నిబంధన అమలును ఖచ్చితంగా అమలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 16 జోన్లలో పరీక్షలు జరుగుతాయని, అందులో 4 జోన్లు హైదరాబాద్లో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, బయోమెట్రిక్ కారణంగా విద్యార్థులను ఉదయం 7:30 పరీక్షా కేంద్రాలకు అనుమతించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే పరీక్ష కోసం 1 గంట నుంచే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. CBT విధానం ద్వారా పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు కేవలం పెన్, పెన్సిల్, హాల్ టికెట్, ID ప్రూఫ్ మాత్రమే తీసుకురావాలన్నారు. కాలిక్యులేటర్, సెల్ ఫోన్, రిచ్ వాచెస్, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. వెబ్సైట్ అడ్మిషన్ల ప్రక్రియలో తొలిసారిగా SC వర్గీకరణ అమలు చేయనున్నారు. ఏడాది TG EAP సెట్ ఫలితాలను అభ్యర్థులు మొబైల్ నంబర్లకు నేరుగా పంపనున్నారు. గతంలో ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్సైట్లో చూసుకునేవారు. ఆ సమయంలో సర్వర్లు మొరాయించడం, సాంకేతిక లోపాల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వాటికి చెక్ పెట్టేందుకు ఫలితాలను నేరుగా విద్యార్థుల మొబైల్కు పంపించనున్నారు. ఫలితాలను 10 రోజుల్లో ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.